Good morning, students. My name is M. Venkatalakshmi, lecturer in Computer Science Departments. సో మనం ప్రీవియస్ క్లాస్లో ఏం నేర్చుకున్నాం? అసలు కమ్యూనికేషన్ మీడియా అంటే ఏంటో నేర్చుకున్నాం. కమ్యూనికేషన్ మీడియాలో టైప్స్ గురించి నేర్చుకున్నాం. సో టుడే ఐ విల్ డిస్కస్ అబౌట్ ద టాపిక్ ఈజ్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్. ఓకే, సో చూడండి డెఫినిషన్ ఆఫ్ ఎ నెట్వర్క్ అంటే ఏంటో. ఏ కంప్యూటర్ నెట్వర్క్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఇంటర్ కనెక్షన్ ఆఫ్ 2 ఆర్ మోర్ కంప్యూటర్స్. సో 2 లేదా అంతకంటే ఎక్కువ కంప్యూటర్లు ఒకదానికొకటి కనెక్ట్ అవ్వడాన్ని మనం నెట్వర్క్ అని కాల్ చేస్తాం. సో విచ్ ఎనాబుల్స్ దెమ్ టు కమ్యూనికేట్ అండ్ షేర్ అవైలబుల్ రిసోర్సెస్. సో కంప్యూటర్స్ అనేవి ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఏం చేస్తాయి? షేర్ అవైలబుల్ రిసోర్సెస్ని షేర్ చేస్తాయి. రిసోర్సెస్ మీన్స్ ప్రింటర్స్, స్కానర్స్ ఇవన్నమాట. సో వాటి ద్వారా మనం డేటాని అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది నెట్వర్క్లో. ఓకేనా? సో నెట్వర్క్కి మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే కనుక ఇంటర్నెట్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం. సో ఇక్కడ చూడండి, ఒక ఇంటర్నెట్ హోమ్ నెట్వర్క్ తీసుకున్నప్పుడు ఇంటర్నెట్ ఉంది. సో ఇంటర్నెట్కి రూటర్స్ అనేవి, అలాగే వైర్లెస్ రూటర్స్ అనేవి కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ రూటర్స్కి మళ్ళీ ఏం కనెక్ట్ చేసాం? హబ్స్. హబ్ మీన్స్ అమ్మ మల్టిపుల్ కంప్యూటర్స్ కనెక్టెడ్ విత్ మల్టిపుల్ కంప్యూటర్స్ అన్నమాట. మల్టిపుల్ కంప్యూటర్స్ని కనెక్ట్ చేయడానికి మనం హబ్స్ యూస్ చేస్తాం. ఇక్కడ వైర్లెస్ రూటర్స్ వచ్చేటప్పటికి ల్యాప్టాప్, టివో కూడా కనెక్ట్ చేస్తాం. టివో మీన్స్ అది కూడా ఒక డివైస్ లాంటిది, వైర్లెస్ డివైస్ అనమాట. అలాంటి డివైసెస్ని మనం మల్టిపుల్గా మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఒక నెట్వర్క్లో. దేని ద్వారా? ఇంటర్నెట్ యూస్ చేసుకొని నెట్వర్క్లో మనం మల్టిపుల్ కంప్యూటర్స్ని యూస్ చేసుకొని డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజెస్ గురించి చెప్తున్నాం. సో నెంబర్ ఆఫ్ అడ్వాంటేజెస్ అని ఉంటాయమ్మా. సో మనం ఫస్ట్గా చెప్పుకునేది వచ్చేసి ఈజీ కమ్యూనికేషన్ అండ్ స్పీడ్. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కమ్యూనికేట్ త్రూ ఏ నెట్వర్క్. సో నెట్వర్క్ని యూస్ చేసుకొని మనం చాలా ఈజీగా కమ్యూనికేట్ అవ్వచ్చు. పీపుల్ కెన్ కమ్యూనికేట్ ఎఫిషియెంట్లీ యూజింగ్ ఏ నెట్వర్క్ విత్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్తో మనం చాలా ఈజీగా ఎఫిషియెంట్గా మనం కనెక్ట్ అవ్వచ్చు. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈమెయిల్ ద్వారా కానీ, ఇన్స్టెంట్ మెసేజింగ్ కానీ, అలాగే టెలిఫోన్ ద్వారా కానీ, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కానీ, చాట్ రూమ్స్ ద్వారా కానీ మనం నెట్వర్క్లో చాలా ఈజీగా కమ్యూనికేట్ అవ్వచ్చు. అలాగే చాలా స్పీడ్గా కూడా మనం కమ్యూనికేట్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎబిలిటీ టు షేర్ ఫైల్స్, డేటా అండ్ ఇన్ఫర్మేషన్. అలాగే ఫైల్స్ని కానీ అలాగే ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఈజీగా షేర్ చేసుకోవచ్చు ఈ నెట్వర్క్ని యూజ్ చేసి. ఓకే, దిస్ ఈజ్ బెనిఫిషియల్ ఫర్ లార్జ్ ఆర్గనైజేషన్స్ టు మెయింటైన్ దేర్ డేటా. ఈ అడ్వాంటేజ్ అనేది ఎవరికి ఎక్కువగా యూజ్ అవుతుందంటే కనుక లార్జ్ ఆర్గనైజేషన్స్, పెద్ద ఆర్గనైజేషన్స్లో ఈ అడ్వాంటేజ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే పెద్ద ఆర్గనైజేషన్స్లో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ డేటా, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో అలాంటప్పుడు చాలా మనకి నెట్వర్క్లో ఆల్టర్ అయ్యి ఇన్ఫర్మేషన్ అనేది అన్యూజబుల్గా అవుతుంది. సో ఈ నెట్వర్క్ని యూజ్ చేసుకొని ఏం చేస్తామంటే కనుక డేటాని చాలా ఆర్గనైజ్డ్ మేనర్లో మనం చూసుకుంటాం. ఓకేనా? సో ఎవరికైతే ఆ డేటాని మనం పంపించాలనుకుంటున్నామో వాళ్ళకి మాత్రమే ఆ డేటా అనేది షేర్ అయ్యేలా చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి షేరింగ్ హార్డ్వేర్. సో ఈ నెట్వర్క్లో హార్డ్వేర్ని కూడా మనం షేర్ చేసుకోవచ్చు. ఓకేనా? హార్డ్వేర్ అంటే ఆల్రెడీ మీకు హార్డ్వేర్ కాంపోనెంట్స్ అంటే ఏంటో తెలుసు. ప్రింటర్స్, స్కానర్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఇవన్నమాట. ఓకే, సో అనదర్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఆఫ్ నెట్వర్కింగ్ ఈజ్ ద ఎబిలిటీ టు షేర్ హార్డ్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ మన ల్యాబే తీసుకుంటాం. మనం ల్యాబ్లో ఏముంటాయి? మల్టిపుల్ కంప్యూటర్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. సో ఈచ్ కంప్యూటర్కి మనం ఒక్కొక్క ప్రింటర్ని కనెక్ట్ చేయడం కుదురుతుందా? కనెక్ట్ చేసుకోవాలంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని అనమాట. సో అలాంటప్పుడు ఈ నెట్వర్క్ని యూజ్ చేసుకొని ఏం చేస్తామంటే కనుక మనం మల్టిపుల్ కంప్యూటర్స్ అనేవి కనెక్ట్ అయినప్పుడు దీనికి ఒక సర్వర్ అనేది కూడా కనెక్ట్ అవుతుంది అన్నమాట. సో ఆ సర్వర్కి ఈ కంప్యూటర్స్ అనేవన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. సో దాని ద్వారా మనం ఏం చేస్తామంటే అన్నిటికీ ప్రింటర్స్ కనెక్ట్ చేయడం అనేది అవసరం లేదు. సో సర్వర్ ఏదైతే ఉందో దానికి ఒక ప్రింటర్ని కనెక్ట్ చేసి ఈ కంప్యూటర్స్లో ఉన్న అన్ని డేటాను కూడా మనం ఈ సర్వర్కి ట్రాన్స్ఫర్ చేసి మనకి ఎటువంటి డేటా అయితే ప్రింట్ కావాలో సో మనం ఆ ప్రింటర్ ద్వారా మనం ఆ డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది? ఎగ్జాంపుల్ పర్చేజ్ అనేది చాలా తక్కువ అవుతుందన్నమాట. ఓకేనా? సో ఈ నెట్వర్క్ని యూజ్ చేసి మనం ఒక ప్రింటర్ని యూజ్ చేసుకొని మనం డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ సాఫ్ట్వేర్ని కూడా షేర్ చేసుకోవచ్చు. సో సాఫ్ట్వేర్ అంటే చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి. మనం ఫోన్స్లో చాలా సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తాం, అలాగే సిస్టమ్స్లో కూడా చాలా సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాం. సో మనం యూజ్ చేసే నార్మల్ సాఫ్ట్వేర్స్ని మనం ఈజీగా
డౌన్లోడ్ చేసుకుంటాం, ఇన్స్టాల్ చేసుకుంటాం. కానీ కొన్ని సాఫ్ట్వేర్స్ అనేవి పర్చేస్ చేసుకోవాలన్నమాట. అదేంటంటే మనీతో మనకి కూడుకున్నాం అనమాట. సో యూజర్ కెన్ షేర్ సాఫ్ట్వేర్ విత్ ఇన్ ఏ నెట్వర్క్ ఈజీలీ. సో నెట్వర్క్ని యూజ్ చేసుకొని మనం సాఫ్ట్వేర్ని కూడా చాలా ఈజీగా షేర్ చేసుకోవచ్చు. సో లార్జ్ కంపెనీస్ కెన్ రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ బయింగ్ సాఫ్ట్వేర్ బై నెట్వర్కింగ్ దే కంప్యూటర్స్. సో మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ ఏంటంటే పెద్ద కాస్ట్తో కూడుకునేవి కాదు. సో లార్జ్ కంపెనీస్లో అలా ఉండవు అనమాట. ఏంటంటే వాళ్ళు మనీతో పర్చేస్ చేసుకుని వాళ్ళు సాఫ్ట్వేర్స్ అనేవి లైసెన్స్డ్ బేస్డ్గా వాళ్ళు యాక్సెస్ చేసుకోవడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏంటంటే కనుక మనం పర్చేస్ చేసుకున్న సాఫ్ట్వేర్ అనేది నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్కి కూడా షేర్ చేసుకునే విధంగా మనం చేయొచ్చు అనమాట. దానివల్ల ఏమవుతుంది, మనీ అనేది తగ్గుతుంది, ఓకే, కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది అనమాట. సో అది కూడా ఒక అడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ. ఓకేనా, నెట్వర్క్ని యూజ్ చేసి మనం సెక్యూరిటీని కూడా పొందొచ్చు. సో సెన్సిటివ్ ఫైల్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఆన్ ఏ నెట్వర్క్ కెన్ బి పాస్వర్డ్ ప్రొటెక్టెడ్. మనకి సంబంధించిన మనం ఇంపార్టెంట్ డేటాకి పాస్వర్డ్ పెట్టుకుంటామా లేదా? సో అలాంటప్పుడు కూడా నెట్వర్క్లో కూడా మనం ఈ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఓకేనా, దెన్ దోస్ ఫైల్స్ కెన్ ఓన్లీ బీ యాక్సెస్ బై ఆథరైజ్డ్ యూజర్స్. ఎవరైతే ఆ డేటాకి ప్రొటెక్ట్ చేసుకుంటారో తిరిగి వాళ్ళు మాత్రమే ఆ డేటాని యాక్సెస్ చేసుకునే విధంగా సెక్యూరిటీ అనేది మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో ఆల్సో ఈచ్ అండ్ ఎవ్రీ యూజర్ హ్యాస్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ ప్రివిలేజెస్ టు ప్రివెంట్ ది యాక్సెసింగ్ రిస్ట్రిక్టెడ్ ఫైల్స్ అండ్ ప్రోగ్రామ్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ యూజర్ కూడా వాళ్ళకి ఎలా అయితే నచ్చుతుందో ఆ విధంగా పాస్వర్డ్ని మనం పెట్టుకొని తిరిగి వాళ్ళే యాక్సెస్ చేసుకునే విధంగా నెట్వర్క్లో మనం సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి స్పీడ్. షేరింగ్ అండ్ ట్రాన్స్ఫరింగ్ ఫైల్స్ విత్ ఇన్ నెట్వర్క్స్ ఈజ్ వెరీ ర్యాపిడ్ డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ నెట్వర్క్. సో స్పీడ్గా అంటే మనం ఏదైతే నెట్వర్క్ని యూజ్ చేస్తామో ఆ నెట్వర్క్ మీద స్పీడ్ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో దాని ద్వారా మనం ఏదైతే డేటాని పంపించాలనుకుంటున్నామో, ఏదైతే ఇన్ఫర్మేషన్ని పంపించాలనుకుంటున్నామో అది చాలా స్పీడ్గా అనేది మనకి సెండ్ అవుతుంది. దేని మీద ఆ స్పీడ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే కనుక మనం ఏదైతే నెట్వర్క్ యూజ్ చేస్తామో ఆ నెట్వర్క్ మీద డిపెండ్ అయ్యి ఆ స్పీడ్ అనేది ఉంటుందన్నమాట. సో దిస్ విల్ సేవ్ టైం. సో దాని స్పీడ్ అనేది త్వరగా వెళ్ళడం ద్వారా మన డేటా అనేది అడ్వాంటేజ్ ఏంటి, టైం అనేది మనకి సేవ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి యాక్యురసీ. ఓకే, యాక్యురసీ అంటే తెలుసా, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం క్యారెక్టరిస్టిక్స్లో. యాక్యురసీ అంటే ఏంటంటే ఖచ్చితత్వం అనమాట. ఓకేనా, ద డేటా అండ్ ఫైల్స్ సమ్ ఇన్ఫర్మేషన్ కెన్ ట్రాన్స్మిట్ త్రూ ఏ నెట్వర్క్ ఎఫిషియెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ. మనం ఏదైతే డేటాను పంపించామో ఆ డేటా అనేది ఎలా సెండ్ అవ్వాలి, ఎఫిషియెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ, ఎఫిషియెంట్గా అలాగే ఎఫెక్టివ్గా డేటా అనేది సెండ్ అయ్యేలా ఉండాలి అనమాట. సో ద డేటా సెండ్ టు డెస్టినేషన్ వితౌట్ ఆల్టర్ యాక్చువల్ డేటా కెన్ బి ట్రాన్స్మిట్. మనం ఏదైతే డేటాని పంపించామో, ఫర్ ఎగ్జాంపుల్ హౌ ఆర్ యూ అని ఆల్రెడీ మీకు చెప్పాను. హౌ ఆర్ యూ అని పంపించినప్పుడు డేటా హౌ ఆర్ యూగానే మనకి సెండ్ అవ్వాలి. ఎవరికైతే పంపించాలనుకుంటున్నో డెస్టినేషన్కి వాళ్ళకి అలాగే మాత్రమే సెండ్ అవ్వాలి. సో ఈ మధ్యలో నెట్వర్క్ అనేది ఆల్టర్ అయ్యి యూఆర్ హౌ అని ఆర్ యూ హౌ అని ఇలా డేటా అనేది మనకి సెండ్ అవ్వకూడదు. సో అలాగా నెట్వర్క్ని యూజ్ చేసుకొని మనం యాక్యురసీ అంటే డేటాని చాలా యాక్యురేట్గా సెండ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ ద అడ్వాంటేజెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిసడ్వాంటేజెస్. సో డిసడ్వాంటేజెస్లో మనం ఫస్ట్ వన్గా చెప్పుకునేది ఏంటంటే బ్రేక్ డౌన్స్ అండ్ పాసిబుల్ లాస్ ఆఫ్ రిసోర్సెస్. ఓకేనా, బ్రేక్ డౌన్స్ అండ్ పాసిబుల్ లాస్ ఆఫ్ రిసోర్సెస్. సో నెట్వర్క్లో మనకి ఏదైనా ఆల్టర్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే నెట్వర్క్ మొత్తం కూడా బ్రేక్ డౌన్ అయ్యే పరిస్థితి ఉంటుందన్నమాట. సో వన్ మేజర్ డిసడ్వాంటేజ్ ఆఫ్ నెట్వర్క్ ఈజ్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ ద హోల్ నెట్వర్క్ డ్యూ టు ద ఇష్యూ ఆఫ్ సర్వర్. ఓకేనా, సో మనం సర్వర్కి మల్టిపుల్ కంప్యూటర్స్ అనేవి కనెక్ట్ చేస్తూ ఉంటాం నెట్వర్క్లో. సో అలాంటప్పుడు ఈ కంప్యూటర్స్ అనేవి ఏదైనా ఆల్టర్ అయ్యి ఏదైనా సమ్ ఇష్యూ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే సర్వర్ అంతా కూడా మొత్తం బ్రేక్ డౌన్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే మనకి కావాల్సిన ఇంపార్టెంట్ డేటా అంతా కూడా మనం లాస్ అవ్వాల్సి వస్తుంది. అవునా, దిస్ ఈజ్ ద మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. సో ద వర్స్ట్ సినారియో సచ్ బ్రేక్ డౌన్స్ మే బీ లాస్ ఈ ఇంపార్టెంట్ డేటా ఆఫ్ ది సర్వర్లో మనం చాలా ఇంపార్టెంట్ మనకు కావాల్సిన డేటా అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో ఇటువంటి నెట్వర్క్లో కొన్ని ఇష్యూస్ వచ్చి ఆల్టర్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే కనుక సర్వర్ యొక్క ఇంపార్టెంట్ డేటా అనేది మనం లాస్ అవ్వాల్సి వస్తుంది. అవునా,
సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెన్సివ్ టు బిల్డ్. సో నెట్వర్క్ని మనం ఎలా యూస్ చేస్తామో దాన్ని బిల్డ్ చేయడానికి కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని అనమాట. సో బిల్డింగ్ ఏ నెట్వర్క్ ఈ సీరియస్ బిజినెస్ ఇన్ మెనీ అకేషన్. ఓకే, ఎస్పెషల్లీ ఫర్ లార్జ్ స్కేల్ ఆర్గనైజేషన్. సో చిన్న చిన్న మన నెట్వర్క్ని ఫర్ ఎగ్జాంపుల్ మన ల్యాబ్లో కనెక్ట్ చేసిన కంప్యూటర్స్ని కనెక్ట్ చేయడం ఈజీగానే ఉంటుంది. కానీ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లో నెట్వర్క్ అనేది మనం కనెక్ట్ చేయాలంటే కనుక చాలా డబ్బుతో కూడుకున్న పని. సో నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ని యూజ్ చేసి మనం నెట్వర్క్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు ఎలా అంటే కనుక కేబుల్స్ అండ్ అదర్ హార్డ్వేర్ ఆర్ వెరీ పైరస్ టు బై అండ్ రీప్లేస్. ఒక్కసారి ఆ నెట్వర్క్ అనేది ఆల్టర్ అయిందంటే తిరిగి దాన్ని నిర్మించడానికి చాలా డబ్బుతో కూడుకున్న పని అనమాట. ఓకేనా. సో డిసడ్వాంటేజ్ వచ్చేసి సెక్యూరిటీ థ్రెడ్స్. Security threats are always problems with large networks. నెట్వర్క్ అంటే ఏంటో తెలుసుకున్నాం. నెట్వర్క్ యొక్క అడ్వాంటేజెస్ అలాగే నెట్వర్క్ యొక్క డిసడ్వాంటేజెస్ తెలుసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ.